హలో ఫ్రెండ్స్, గుడ్ మార్నింగ్. వెల్కమ్ టు ఎనాజిక్ కంగన్ వాటర్. చేంజ్ యువర్ వాటర్, చేంజ్ యువర్ లైఫ్. ఈ వీడియో ద్వారా మనం ఇన్కమ్ ఎలా వస్తుంది కంగన్లో అనే దాని గురించి తెలుసుకుందాం. ఫస్ట్గా దీంట్లో మనకు ఎన్ని మోడల్స్ ఉన్నాయనేది చూద్దాం. డివైస్ మోడల్స్ వచ్చేసి ఫస్ట్ మోడల్ JR4 అంటారండి, సెకండ్ మోడల్ SD501, తర్వాత మోడల్ K8, తర్వాత వచ్చేసి సూపర్ 501. మొత్తం 4 మోడల్స్ అవైలబుల్ ఉంటాయి. ఇక్కడ నేను స్పెసిఫిక్గా ఒక డివైస్ గురించి చెప్తున్నాను. SD501 బై డివైస్ SD501 2,78,100 అని దీని యొక్క కాస్ట్. సో మిగతా వాటి కాస్ట్ కూడా మనం చూద్దాం. ఇదే ఎందుకు తీసుకోవడం జరిగింది అంటే, ఇక్కడున్న డివైస్లలో ది బెస్ట్ డివైస్ ఏదైనా ఉంది అంటే అది SD501, కాబట్టి అది తీసుకోవడం జరిగింది. సో ఇక్కడ చూడండి ఫ్రెండ్స్, ఇక్కడ కనిపిస్తున్న డివైస్ వచ్చేసి ఫస్ట్ డివైస్ వచ్చేసి JR4 అంటారండి. ఇది 2,19,100. దీనిలో ఎలక్ట్రోడ్ ప్లేట్ వచ్చేసి 4 ప్లేట్లు ఉంటాయి, 3 సంవత్సరాల వారంటీ, 15 సంవత్సరాల లైఫ్ స్పాన్ అనేది ఉంటుంది. సెకండ్ మోడల్ వచ్చేసి SD501 2,78,100, 7 ప్లేట్స్ ఉంటాయి, 5 ఇయర్స్ వారంటీ ఉంటుంది, 25 ఇయర్స్ లైఫ్ అనేది ఇస్తుంది. రెండు కూడా 2 to 4 లీటర్ వరకు వాటర్ పర్ మినిట్ ప్రొడ్యూస్ చేస్తాయి. ఎందుకు ఇంత కాస్ట్ అని మీరు అడగొచ్చు. ఈ ఇక్కడ ఉన్న ఎలక్ట్రోడ్ ప్లేట్స్ ఏవైతే ఉన్నాయో ఇవి టైటానియం ప్లాటినం ప్లేట్స్ అండి. సో బంగారం కంటే కూడా ఖరీదైనవి కాబట్టి ఇవి రేట్ ఎక్కువ. తర్వాత మోడల్స్ వచ్చేసి మనకు K8 అంటారు, 3,44,100, 8 ప్లేట్లు ఉంటాయి, 5 సంవత్సరాల వ్యారంటీ, మనకు 2 to 4 లీటర్ వాటర్ ప్రొడ్యూస్ చేస్తుంది. ఇది టచ్ మోడల్ ఉంటుంది. ఇది వచ్చేసి సూపర్ 501 4 lakhs రూపీస్ అండి. మనకు 12 ప్లేట్స్ ఉంటాయి, 3 సంవత్సరాల వ్యారంటీ ఉంటుంది, 25 ఇయర్స్ లైఫ్ అనేది ఇస్తుంది. తర్వాత ఇక్కడ మనకు నేను SD501 డివైస్ తీసుకున్నాను. అయితే ఈ SD501 డివైస్ వచ్చేసి 2,78,100 కదా. 25 ఇయర్స్ మనం కంపేర్ చేసినట్టయితే ఒక సంవత్సరానికి అయ్యే ఖర్చు 11,124 రూపాయలు, ఒక నెలకు అయ్యే ఖర్చు 927 రూపాయలు, ఒక రోజుకి అయ్యే ఖర్చు 31 రూపాయి. ఇంట్లో నలుగురు ఉంటే ఒక వ్యక్తికి అయ్యే ఖర్చు 7 నుంచి 8 రూపాయలు. క్వాలిటీ వాటర్ గురించి, వరల్డ్ బెస్ట్ హెల్తీ వాటర్కి మనము ఒక లీటర్ వచ్చేసి దాదాపు 2 నుంచి 3 రూపాయలు పట్టుద్ది. ఎందుకంటే డైలీ 3 to 4 లీటర్ మినిమం మనం కన్జ్యూమ్ చేస్తాం కాబట్టి. సో ఇన్స్టాలేషన్ ప్రాసెస్ వచ్చేసరికి ఇలా ఉంటుందండి. RO అనేది మ్యాండేటరీ ఉండాలి. RO లేకపోతే ఈ డివైస్ పనిచేయదు, ఎందుకంటే హార్డ్ వాటర్ అనేది మనకు ఎక్కువగా ఉంటుంది. సో 2,78,100 డివైస్ కాస్ట్. RO విత్ ఇన్స్టాలేషన్ అండ్ టెక్నీషియన్ మొత్తం 18,000 ఛార్జ్ చేస్తాడు. మనకు టోటల్ ఫిట్టింగ్ అయ్యేసరికి 2,19,100 రూపీస్ అనేది అవుతుంది. అయితే ఇక్కడ మనం డివైస్ ఎప్పుడైతే కొంటామో మనకు నెక్స్ట్ డేనే ఒక ID నెంబర్, పాస్వర్డ్ వస్తుంది. ఇంకోటి ఏంటంటే, ఈ డివైస్ మనం ఈరోజు బుక్ చేస్తే కనీసం మనకు రావడానికి 10 to 15 డేస్ టైం పట్టుద్ది అండి. మినిమం 10 డేస్ పడుతుంది, అది దృష్టిలో పెట్టుకోండి. అయితే ID పాస్వర్డ్ ఎందుకు ఇస్తుంది అంటే, మీరు ఇక్కడ కస్టమర్ కాదు, మీరు వన్ ఆఫ్ ద డిస్ట్రిబ్యూటర్, వన్ ఆఫ్ ద ప్రమోటర్ అని చెప్పొచ్చు. కంపెనీ ఇంకో విషయం ఏం చెప్తుందంటే, మీరు డివైస్ కొనుక్కున్న తర్వాత ఒక 2-3 నెలలు వాడిన తర్వాత మీకు నచ్చితే మీకు వచ్చిన రిజల్ట్ని బేస్ చేసుకొని ప్రమోట్ చేయమని అంటుంది. యూజింగ్ అండ్ ప్రమోట్, మీరు వాడుకొని మీకు నచ్చితే ఇంకా నలుగురికి చెప్పండి అంటుంది. ఆ నలుగురు ఎవరు ఉంటారు? మన ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ ఉంటారు, అవునా? అయితే వాళ్ళకు ఏం సజెషన్ చేస్తాం? SD501 మోడల్ తీసుకోండి అని చెప్పి మనం సజెషన్ చేసినప్పుడు వాళ్ళు కూడా కొనుక్కున్నారు అనుకోండి, నచ్చి మనకు 1 పాయింట్ కమిషన్ ఇస్తానంటుంది. కమిషన్ అంటే ఇన్కమ్ అని చెప్పొచ్చు. 1 పాయింట్ ఇన్కమ్ ఇస్తానంటుంది. దాని యొక్క ఖరీదు వచ్చేసి మన INRలో 13,000 రూపాయలు. అట్లా మనకు 8 పాయింట్లు డిస్ట్రిబ్యూషన్ సిస్టమ్ అనేది ఇక్కడ ఉంటుంది. అది ఎలా ఇస్తుంది అనేది నేను చెప్తాను. అయితే ఇక్కడ డివైస్ కొనుక్కున్న తర్వాత మనం వాడుకుంటే హెల్త్ వస్తుంది, మనం ఇంకొకరికి చెప్తే వెల్త్ వస్తుంది. హెల్త్ అండ్ వెల్త్ ఈ రెండు కనుక ఈ బిజినెస్లో ఉన్నాయి. ఓకే, తర్వాత ఇన్కమ్ ప్లాన్ చూద్దాం మనం. అయితే దీంట్లో మనకు టోటల్గా 7 ర్యాంక్స్ ఉన్నాయండి. సో 7 ర్యాంక్స్ వచ్చేసి ఫస్ట్ 1A అంటారు, సెకండ్ పర్సన్ కూడా 1A అంటారు, 2A, 3A, 4A, 5A, 6A, మొత్తం 7 ర్యాంక్స్ ఉన్నాయి. ఈ 7 ర్యాంక్స్ మన డైరెక్ట్ రిఫరెన్స్లో ఉండాల్సి ఉంటుంది. అది ఎలా అనేది చూడండి. ఫస్ట్ డైరెక్ట్ సేల్ వచ్చేసి మీకు 1A లెవెల్లో ఉంటారు, 1 పాయింట్ ఇన్కమ్ ఉంటుంది, 13,000 రూపాయలు వస్తుంది. సెకండ్ పర్సన్ కూడా మీరు డైరెక్ట్ రిఫర్ చేసినప్పుడు 1 పాయింట్ ఇన్కమ్ ఉంటుంది, 13,000 రూపాయలు ఉంటుంది. థర్డ్ పర్సన్ కూడా మీరు డైరెక్ట్గా చేసేయచ్చు, ఎట్ ఏ టైం ముగ్గురిని కూడా ఒకటేసారి చేసేయచ్చు.
సో మూడో పర్సన్ చేసినప్పుడు 2A అవుతాడు, 2A ర్యాంక్ అచీవ్ అవుతాం మనం. సో 2 పాయింట్ ఇన్కమ్ వస్తుంది, 26,000 రూపాయలు అనేది మనకు రావడం జరుగుతుంది. మరి 2A నుంచి 3Aకి వెళ్ళాలి అంటే మన ఈ ముగ్గురు తరపున మనకు ఒక 10 మెంబర్స్ టీమ్ అనేది కంప్లీట్ అయి ఉండాలండి. సో ముగ్గురు తరపున అయినా అవ్వచ్చు, మీకు డైరెక్ట్ అయినా అవ్వచ్చు. వీ నీడ్ టు 10 మెంబర్స్ ఫ్రమ్ దిస్ 3 ర్యాంక్స్, దెన్ యూ కెన్ గో టు 3A. అంటే మనకు ఈ ముగ్గురు ద్వారా కావచ్చు, మన డైరెక్ట్ కావచ్చు, ఎప్పుడైతే 10 మెంబర్స్ టీమ్ కంప్లీట్ అవుతుందో 11వ వ్యక్తిని మనము 3Aలో ఓపెన్ చేయడానికి, రిఫర్ చేయడానికి కంపెనీ మనకు అన్లాక్ చేస్తుంది. కాబట్టి 11వ వ్యక్తిని మనం 3A పర్సన్ని 3A ర్యాంక్లో రిఫర్ చేస్తాం. 3A ర్యాంక్లో రిఫర్ చేసినప్పుడు మనకు ఎంత ఇన్కమ్ వస్తుంది అంటే 3 పాయింట్ ఇన్కమ్ అనేది ఇవ్వడం జరుగుతుంది. 3 × 13 39,000 రూపాయలు ఇవ్వడం జరుగుతుంది. చూడండి ఫ్రెండ్స్, ఇక్కడ కేవలం 3 డైరెక్ట్ రిఫరెన్స్ ఇస్తే మనకి ఎంత ఇస్తుంది? 52,000 ఇన్కమ్ వస్తుంది. 13 + 13 26, 26 + 26 52 ప్లస్ ఇది ఒక 39,000. చూసారా, ఇంత ఇన్కమ్ అనేది మనకి ఇవ్వడం జరుగుతుంది. తర్వాత 3A నుంచి 4Aకి వెళ్ళాలంటే 20 మెంబర్స్ టీమ్ కంప్లీట్ అవ్వాలండి. మొత్తంగా 21 పర్సన్ని మనం డైరెక్ట్ రిఫర్ చేస్తే మనం 4A మెంబర్ అవుతాం. మనకు 4 పాయింట్ ఇన్కమ్ వస్తుంది. మనకు 52,000 రూపాయలు ఒక సేల్ మీద రావడం జరుగుతుంది. తర్వాత మనం 5A ర్యాంక్ వెళ్ళాలంటే 51వ పర్సన్, అంటే వీళ్ళందరి తరపున 30 మంది కంప్లీట్ అయి 50 మంది కంప్లీట్ అయి ఉండాలండి. 51వ పర్సన్ని మనం డైరెక్ట్ రిఫర్ చేసినప్పుడు మనకు 5 పాయింట్ల ఇన్కమ్ వస్తుంది, 65,000 రూపాయలు వస్తుంది. తర్వాత మనం 6A వెళ్ళాలి అంటే వీళ్ళందరి తరపున 100 మంది టీం కంప్లీట్ అవ్వాలి. 100 మంది టీం కంప్లీట్ అయినప్పుడు మనము 6Aలో 101వ పర్సన్ని 6A ర్యాంక్లో రిఫర్ చేయొచ్చు. రిఫర్ చేసినప్పుడు మనకు 6 పాయింట్ల ఇన్కమ్ అనేది వస్తుంది. 6 పాయింట్ల ఇన్కమ్ వచ్చినప్పుడు మనకు 78,000 రూపాయలు అనేది ఇన్కమ్ వస్తుంది ఫ్రెండ్స్. అయితే ఇక్కడ మరి ఎన్ని లెవెల్ల వరకు ఇన్కమ్ వస్తుందంటే ఇక్కడ 1A ర్యాంక్లో వచ్చేసి 8 లెవెల్ల వరకు ఉంటుందండి. స్టెప్ బై స్టెప్ ఒకరి కింద ఒకరు ఉంటారు కదా, అట్లా 8 స్టేజ్ల వరకు మనకు ఇన్కమ్ అనేది ఉంటుంది. 1 పాయింట్ ఇన్కమ్ 13,000 ఎవరు రిఫర్ చేసినా కూడా మనకు ఈ ఇన్కమ్ వస్తుంది. అలాగే రెండో పర్సన్ 1A అంటేనే 1 పాయింట్ ఇన్కమ్ వచ్చేది, 8 లెవెల్ వరకు వస్తుంది. 2A పాయింట్స్ వచ్చేసి మనకు 7 లెవెల్ వరకు వస్తుంది. 8 పాయింట్లో వచ్చేసి 1 పాయింట్ ఇన్కమ్ వస్తుంది. 3A ర్యాంక్లో వచ్చేసి మనకు 6 లెవెల్స్ వరకు 3 పాయింట్స్ వస్తుంది. తర్వాత పాయింట్స్ తగ్గుతూ వస్తుంది. 4A ర్యాంక్లో మనకు 5 లెవెల్స్ వరకు ఈ 4 పాయింట్ ఇన్కమ్ అనేది వస్తుంది. తర్వాత లెవెల్స్ తగ్గున కొద్దికి మనకు తగ్గుతూ ఉంటుంది ఇన్కమ్. 5A ర్యాంక్లో మనకు 4 లెవెల్ వరకు ఇన్కమ్ అనేది రావడం జరుగుతుంది. 5వ లెవెల్ నుంచి మనకు ఒక పాయింట్ తగ్గుతూ 8వ లెవెల్ వరకు వస్తుంది. 6వ లెవెల్లో కూడా మనకు 6 పాయింట్లు 3 లెవెల్ వరకు వస్తాయండి. 4వ లెవెల్ నుంచి మనకి ఇన్కమ్ అనేది తగ్గుతూ సో వస్తుంది. ఇట్లా ఫైనల్లీ మనకు అన్ని ర్యాంకుల్లో కూడా 8వ లెవెల్కి వచ్చేసరికి మనకు 1 పాయింట్ కమిషన్ అనేది వస్తుంది. సో ఈ విధంగా ఇన్కమ్ అనేది కూడా మనం ఎర్న్ చేసుకోవచ్చు. సో ది బిగ్గెస్ట్ ఇన్కమ్ అని చెప్పొచ్చు. ఇది మనకు చేస్తూ పోతే అర్థమవుతూ ఉంటుంది. కాబట్టి ఒకసారి ఆలోచించండి, నిర్ణయం తీసుకోండి. సో ఇక్కడ ఆరోగ్యంతో పాటు ఆదాయం కూడా సంపాదించుకునే మార్గం ఉంది కాబట్టి సో మంచి ఇన్కమ్ అనేది ఎర్న్ చేయొచ్చు. సో రండి, కలిసి చేయొచ్చు మనం అందరం కూడా. మీకు ఎవరికైనా డివైస్ కావాలి అన్నా నాకు కాంటాక్ట్ చేయొచ్చు. అదేవిధంగా మీరు బిజినెస్ చేయాలనుకుంటే నేను సపోర్ట్ చేస్తాను. నా యొక్క నంబర్ డిస్క్రిప్షన్లో కూడా ఇస్తాను. ఫస్ట్ టైం ఎవరైతే నా యొక్క ఛానల్ చూస్తున్నారో సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. మీ యొక్క సపోర్ట్ ఉంటుందని కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ సో మచ్.